రండి సార్, తాజా తాజా కూరగాయలు. కేజీ టమోటాలు ఎంత? 1000 గ్రాములు. ఏరా కూరగాయలు అమ్ముతున్నావా లేక హాయ్ ఫన్ మోజీ పంచులేస్తున్నావా? సారీ సార్, ఏదో ఫ్లోలో. బెండకాయలు ఎలా ఉన్నాయి? లేత ముదురు కాకుండా మధ్యలో ఉన్నాయి సార్. ఏరా కామెడీగా ఉందా? లేదు సార్, బాగా ఎండగా ఉంది. నువ్వు ఎవర్రా బాబు ఇలా ఉన్నావు? కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడడం? సారీ సార్, అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్లా నాకు కూడా నిజాలు చెప్పే అలవాటుంది. ఏడ్చినట్టే ఉంది. సార్ డబ్బులు. సారీరా, నా పేరు సుబ్బారావు. ఆహానా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసులా నాకు డబ్బులిచ్చే అలవాట్లేదు. ఏమెండలో ఏమో, ఈ ఎండాకాలం పోయేలోపు కాకిలా మాడిపోయేలా ఉన్నాం. ఫ్రిడ్జ్ బయటే ఉన్నావు, లోపల కూర్చోకపోయావా? ట్రై చేశానండి, లోపల పట్టడం లేదు. పెద్ద ఫ్రిడ్జ్ కొనండి అంటే మీరు వినరు. నాన్నగారు మీరా? లేదురా, పక్కింటోడు. పక్కింట్లో పవిత్ర ఆంటీ తప్ప ఇంకెవరూ ఉండరు కదండి. జోడిచ్చు కొట్టానంటే జాడిలో పడతావు. ఆ కొట్టేదేదో కొంచెం గట్టిగా కొట్టండి, వెళ్ళి హిమాలయాల్లో పడతాను. ఛీ, ఎలా పుట్టావురా నా కడుపులో? అదేంటి, అమ్మ కడుపులో నుంచి కదా పుట్టింది. భాగ్యం, భాగ్యం. అబ్బబ్బా, ఏంటండి? ఏంటి మీ గొడవ? గొడవ కాదు, ఈడిలా ఫ్రిడ్జ్ డోర్ తీసుకొని కూర్చున్నాడు. కరెంటు బిల్లు వాసిపోద్దని చెప్పాల్సిన అవసరం లేదా నీకు? పిచ్చి నాన్న, ఈ ఐడియా ఇచ్చిందే అమ్మ. భాగ్యం, ఆ ఫ్రిడ్జ్ సంగతి వదిలేయండి. వదిలేయడం ఏంటే? కరెంటు బిల్లు ఎంతొస్తుందో తెలుసా? అవన్నీ కాదు, ముందు మీరు నిమ్మకాయలు తెచ్చారా? నిమ్మకాయలు? సారీ భాగ్యం, మర్చిపోయాను. మర్చిపోతారు, అసలు మీకు తేవాలని ఉంటే కదా. అదేంటి భాగ్యం అలా అంటావు? ఇవన్నీ తెచ్చినోడిని ఆ నిమ్మకాయలు తేలేనా? మరెందుకు తేలేదు? మర్చిపోయానే, వదిలేయి. అంతేకాని మళ్ళీ వెళ్ళి తీసుకురారు, అంతేనా? ఏంటి మళ్ళీ వెళ్ళాలా? బయట ఎండలు చూసావా ఎలా ఉన్నాయో? ఇప్పుడు వెళ్తే ఇంకా అంతే. అవన్నీ నాకు తెలీదు, ఇప్పుడు నాకు నిమ్మకాయలు కావాలి అంతే. ఈ నిమ్మకాయల గోలేంటే? సర్లే. ఏరా, నీకేమైనా పనుందా? అంటే మొన్న అంబాని కొడుకు పెళ్లికి పిలవలేదని ఫీల్ అవ్వకు అని ఫోన్ చేశాను నాన్న. ఈరోజు నీకు స్పెషల్గా పార్టీ ఇస్తాను, వచ్చే అన్నారు. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏంటి నిజమా? లేకపోతే ఏంటి నాన్న, నాకు పెద్దగా పనులేముంటాయి, మీరు మరీను. కదా, అడగడం నా బుద్ధి తక్కువ. ఇప్పుడు బుద్ధి గురించి ఎందుకులేండి. ఏంటి? ఏం లేదు నాన్నగారు, ఏం చేయాలో చెప్పండి అంటున్నా. ఏం చేస్తావు? బయటికెళ్ళి నిమ్మకాయలు పట్టుకురా. ఏంటి బయటికా? బయట ఎండలు చూసారా? ఈ ఎండలో బయటికి వెళ్ళడం నా వల్ల కాదు. బయట సోడా బండి ఒకటి ఫేమస్ అయిందంట. మీరు సోడాకి డబ్బులు ఇస్తే తాగేసి నిమ్మకాయలు పట్టుకొచ్చేస్తాను. తుఫు, సర్లే తగలాడు. సోడాకు ఓకే, మరి నిమ్మకాయలకు? అవి నిమ్మకాయలకే, ఏమైనా మిగిలితే సోడా తాగేసొచ్చేయి. మిగలకుంటే? ఇంటికొచ్చాక అదే నిమ్మకాయ పిండుకొని తాగేయి. ఎండాకాలం పనులన్నీ చీకటి పడే ముందే పెట్టుకోవాలరా, ఇలా ఎండలు నెత్తి మీద ఉన్నప్పుడు కాదు. నేనేం తిన్నదరక తిరగట్లేదు. ఎండలో తిరిగితే డి విటమిన్ దొరుకుద్ది అని పొద్దున్నే టీవీలో చెప్పారు, అందుకే తిరుగుతున్నా. ఒరే ఎదవా, అది పొద్దున ఎండరా, ఇలా మండే ఎండలో కాదు. కళ్ళుగాని దొబ్బాయా? క్యాలెండర్ చూడలేదా? ఈరోజు మండే కాదు, సండే. రావాలి బాబు రావాలి, చల్ల చల్లగా సోడా, గోలీ సోడా, నిమ్మ సోడా, కలర్ సోడా అన్నీ ఉన్నాయి బాబు, రావాలి రావాలి. ఒరే, ఆడెవడో మన బిట్టుగాల్లా ఉన్నాడు చూడు. గాడిలో ఏంటి ఆడే? ఆడేనా? అమ్మని, బయటికి వెళ్దాం రారా అంటే, అమ్మో ఎండలో వెళ్తే మా అమ్మ చంపేస్తది అన్నాడు. ఇప్పుడేమో ఒక్కడే బయటకొచ్చి సోడా తాగుతున్నాడు చూడు. ఎదవతో ఏం బయటికి వెళ్తాంలే అనుకొని ఉంటాడు. రేయ్,
ఆహా, అంటే ఆడలా అనుకొని ఉంటాడు అంటున్నా. ఛే, నేను అడిగితే రానని అన్నాడు. అదే నువ్వు అడిగావనుకో, ఇదిగో వచ్చేస్తున్నా అంటాడా. అబ్బా ఏది ఫోన్ చేయరా చూద్దాం. బెట్టా సరే బెట్టెంత? అంతా ఇంత ఏం లేదు. ఒకవేళ వాడు వస్తే అందరికి సోడా తాగించాలి. ఆడొచ్చినప్పుడు చూద్దాంలే. చేయవో. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏమోలే. ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం. కనీసం నా ఫోన్ అయినా ఎత్తాడు. నువ్వు ఫోన్ చేస్తే పక్కన పడేశాడు. ఇప్పుడు నేను చేస్తా చూడు. హలో, చెప్పరా? యారా సోడా ఎలా ఉంది? కొంచెం చక్కెర తక్కువైంది. ఆ, సోడానా? నేను సోడా తాగుతున్నానని నీకెలా తెలుసురా? ఇటు చూడు. హాయ్. ఎండలో బయటికి రానన్నావు. అందుకే మామ గొడుగు పట్టుకొచ్చాను. బయటికి వెళ్తా అంటే అమ్మ కొట్టిద్ది అన్నావు. అందుకే చెప్పకుండా వచ్చేసాను మామ. సరే మాకు కూడా సోడా చెప్పు. అలాగే బాబాయ్, ఇంకో 3 సోడా. మూడోది ఎవరికిరా? మరి అదే మన ముగ్గురం లేమేంటి? లెక్కలు రావేమ్రో పెద్ద వచ్చేస్తారు. రేయ్, నా లెక్కల గురించి మాట్లాడకు. నాకొచ్చినన్ని లెక్కలు కనిపెట్టినోడు కూడా రావు. ఏది ఒక లెక్క చెప్పరా? సరే కాసుకో. 4 + 3 / 12 + 10,25,000 - 75,000 + 9తో వచ్చిన మొత్తాన్ని 0తో గుణిస్తే ఎంత? ఎంతో చెప్పరా? తెలీదా? మరదే మనతో మామూలుగా ఉండదు. ముందు ఎంతో నువ్వు చెప్పరా. క్వశ్చన్ మీకు, నాకు కాదు. పదండి సోడా తాగుదాం. ఆ, రండి రండి, ఏం కావాలి? చల్లగా బీర్లు కావాలి. ఉన్నాయా? ఇది బీర్లు అమ్మే బండి కాదు, సోడా బండి. మరెందుకురా ఎక్స్ట్రాలు చేస్తావు? సోడానే కదా నువ్వు అమ్మేది. సోడా ఇవ్వు. బాబుకి బాగా ఉంది. ఏంటది? కోపం కోపం. ఇవ్వు. రేయ్, ఈ పక్కనే సమ్మర్ స్పెషల్ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారంట. వెళ్దామా? స్విమ్మింగ్ పూలా? అమ్మాయిలు వస్తారా? ఫూ ఎదవా. బాబు ఇదిగో సోడా. ఏంటిది? నిమ్మకాయ సోడా. ఇది నిమ్మకాయ సోడా? ఐ, గోలీ సోడా ఏమైనా ఇచ్చానా? లేదే, నిమ్మకాయ సోడానే ఇచ్చాను. ఏమైందిరా? చెత్తగా ఉంది ఇది. సారీ బాబు, ఇంకోటి ఇస్తాను ఉండు. ఇంకోటంటే ఎలా పడితే అలా ఇవ్వకు. మరి ఎలా ఇవ్వాలి బాబు? వాటర్ కూల్ గా ఉండాలి. ఓకే. నిమ్మకాయ పుల్లగా ఉండాలి. ఓహో. ఉప్పు మసాలా కరెక్ట్ గా ఉండాలి. మ్మ్. ఫైనల్ గా గ్యాస్ లా ఉండాలి. అయితే నువ్వే కొట్టుకో బాబు. ఇందా. కొడతాం. మాకు తెలియని విద్య ఏరా? అమ్మో, నాకు అసలు తెలీదు విద్య ఎవరో. సరస్వతి తెలుసు. మీ మీదొట్టు నాకు కూడా తెలియదు. చెయ్యి. ఎడ్యుకేటెడ్ ఈడియట్స్, పక్కకి జరగండి. గ్యాసు అని సిలిండర్ ని పేల్చినట్టు పేల్చావు కదరా నిన్ను. నాన్నా రాజు, రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావురా నిన్ను? మీ వాడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నా గ్యాస్ మిషన్ బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు నాకు జరిగిన నష్టపరిహారం ఎవరిస్తారు?
ఎదవా నిమ్మకాయలు తీసుకొని రారా అంటే ఇవా నువ్వు చేసేది నిన్ను. అమ్మా అబ్బా అమ్మా అబ్బా. హలో సార్, మీరు ఇంటికెళ్ళి కొట్టుకోండి, ముందు నాకు నష్టపరిహారం ఇవ్వండి. అవును, నువ్వు కూరగాయలు అమ్ముతావు కదా, అమ్మడి అమ్మ, గుర్తుపట్టేశాడు. మరిక్కడేం చేస్తున్నావురా? అంటే ఏంటి సార్, కూరగాయలు అమ్మేవాడు సోడా బండి పెట్టుకోవద్దా? మేము పేదోళ్ళం సార్, 10 పనులు చేస్తే కాని పొట్ట నిండదు. పోలీసు వచ్చాడేంటి? బంటూ నేనొచ్చేసా. ఏమైంది సార్? వీడు పెద్ద దొంగ. సోడాలో మత్తుమందు కల్పించేసి వాళ్ళు స్ప్రో కోల్పోగానే వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారు డబ్బులు దోచేస్తాడు. ఏదో బతుకు తెరువు. పోలీస్ స్టేషన్ లో చూపిస్తారా నీకు బ్రతుకు తెరువు.